హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా నేనైతే ఇక్కడ చట్నీ కోసం అయితే పల్లీలు అయితే వేపుతున్నాను ఫ్రెండ్స్. పల్లీలు లైట్గా వేపుకోవాలండి, మరి డార్క్గా ఉంటే ఇట్లా చేదొస్తాయి పల్లీలు. అందుకోసమని సిమ్లో పెట్టి వేయించుకున్నానండి పల్లీలు. నేనైతే ఇక్కడ కొంచెం ఆయిల్ వేసి, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం వెల్లుల్లిపాయలు ఒక గడ్డ, కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే నేను ఇక్కడ ఫ్రై చేశాను ఫ్రెండ్స్. ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని కొంచెం కొబ్బరి వేసుకున్నానండి. పచ్చి కొబ్బరి అయితే నేను వేసి కూడా ఫ్రై చేశాను ఫ్రెండ్స్, ఎందుకంటే నేను చేస్తాను కొంచెం అని అలాగా లైట్గా ఫ్రై చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే పచ్చివాసన కొంచెం పచ్చిగా ఉండకుండా, పచ్చి కొబ్బరినే చేస్తారు చాలామంది ఫ్రై చేయకుండా. నేనైతే కొంచెం లైట్గా అలా ఫ్రై చేస్తాను. కొంచెం అలా వేడి తగిలేంత వరకు అంతే, పెద్దగా ఏం మార్చను. జస్ట్ అలా ఫ్రై చేసి కొంచెం చింతపండు వేస్తాను ఫ్రెండ్స్. చింతపండు వేసిన తర్వాత అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత నేను చల్లగా అయిపోయినాకనైతే పల్లీలు కొబ్బరి అంతా మిక్సీ పట్టానండి. కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టాలి ఫ్రెండ్స్. ఇక్కడ కొత్తిమీర కూడా యాడ్ చేశానండి. వాటర్ వేసుకొని మిక్సీ పడితే మెత్తగా అయిపోతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే పిల్లల కోసం కదా, పిల్లలు తింటారు ఇష్టంతో కొబ్బరి చట్నీ. మళ్ళీ వాళ్ళకి కడుపుని వస్తుందండి, కచ్చపచ్చగా అయితే అస్సలు పట్టదు కొబ్బరి చట్నీ. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే నా స్టైల్లో కొబ్బరి చట్నీ ఇలానే చేస్తాను. చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇంక ఇక్కడైతే పక్కన దోశలు కూడా వేసాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే మాది టిఫిన్ అయితే అయిపోయింది. మీ ఇంట్లో ఏంటి ఫ్రెండ్స్ టిఫిన్? ఇంకా మా పాప లంచ్ కూడా దోశనే కట్టమన్నది ఫ్రెండ్స్. పాప గురించి కూడా నేనైతే దోశనే కట్టాను. ఇంకా ఇక్కడైతే పల్లీలు మొత్తం మెత్తగా రుబ్బుకున్నాను కదా ఫ్రెండ్స్, అందులోనే నేను ఇంకా ఈ కొబ్బరి ఇట్లా వేసేసి మెత్తగా తిప్పుకున్నానండి. కొంచెం వాటర్ వేసేసి ఉప్పు వేస్తే ఇంకా అది లేత కొబ్బరి కదా ఫ్రెండ్స్, నాకైతే ఇంకా చాలా మెత్తగా స్మూత్గా వచ్చేసిందండి చట్నీ. ఇక్కడైతే ఇంకా పోబెట్టడానికైతే ఆయిల్ వేసి కొంచెం ఆవాలు వేసానండి. కొంచెం ఎండుమిరపకాయలు ఎక్కువ వేస్తాను, నాకు చాలా ఇష్టం చట్నీలో. ఇంకా తర్వాత కొంచెం కరివేపాకు వేసేసి నేనైతే పోపు తీసి పచ్చడిలో వేసానండి. మీ ఇంట్లో స్పెషల్ ఏంటి ఫ్రెండ్స్? చూడండి ఎంత బాగుందో చట్నీ. చూడడానికి బాగుంది, తినడానికి అయితే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. ఓకేనండి, నా స్టైల్లో మీకు నచ్చితే ట్రై చేయండి. ఇక్కడ నాకు పచ్చడి మొత్తం ఉప్పు అయితే సరిపోయింది చూసుకున్నానండి. నేను అందులో వేసినప్పుడైతే లేదు, ఇంకా కొంచెం అందులో ఉంటే మళ్ళీ అయితే కడాయితోనే అందులో వేసానండి. చట్నీ అయితే కంప్లీట్. ఇక్కడైతే దోశ వేస్తున్నానండి. మనకు ఆనియన్తో రుద్దుకుంటే దోశ ఎప్పుడు మనకు విరగకుండా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఆయిల్ అయితే కంపల్సరీ ఆనియన్తోనే రుద్దాలి. నాకు ఒక అక్క చెప్పింది అనుకుంటా ఈ టెక్నిక్, నాకు తెలియదు అంతకుముందు. దోశలు ఎప్పుడు వేసినా కూడా విరిగిపోతుండే ఫ్రెండ్స్, అస్సలు బాగా రాకపోతుండే. అలా కాదురా, నువ్వు ఆనియన్ సగం ముక్క కట్ చేసి దానికి ఏదన్నా పెట్టి ఇట్లా జస్ట్ రుద్దుకోవాలి, అప్పుడు చాలా బాగా నీట్గా వస్తాయి దోశలు అని చెప్పింది అనమాట. అప్పటి నుంచి ఇదే ఫాలో అవుతాం ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే నేను దోశ వేస్తున్నాను కదా ఫ్రెండ్స్. ఇంకా ఆకారం చూడండి, రౌండ్గా రాలేదు, కోడిగుడ్డ ఆకారంలో వచ్చింది ఫ్రెండ్స్ నా దోశ అయితే ఇక్కడ. ఇంకా కొంచెం అయితే దోశలు అయితే మా పాప కోసం కొంచెం క్రిస్పీగా ఏమన్నదండి. ఇంకా పాప గురించి అయితే క్రిస్పీగా వేసాను. ఇంకా మాకైతే కొంచెం, నాకైతే స్మూత్గా ఉంటేనే తినాలనిపిస్తుంది దోశ. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా దోశలన్నీ వేసేసుకున్నామండి. ఇక్కడైతే ఇంకా పాపకు లంచ్ బాక్స్ కట్టి మేము తినిన తర్వాత మా ఆయన కూడా ఇంకా బాక్స్ ఇచ్చేసి వచ్చారండి పాప గురించి. ఇంకొక దోశ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదైనా రౌండ్ షేప్ వస్తుందా రాదా చూడండి. చాలా వరకు అయితే నేను రౌండ్ అయితే రాదు, ఎక్కువ జస్ట్ వేస్తాను అంతే. టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. దోశ కాంబినేషన్ కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ కూడా చేయొచ్చు, కానీ మా పాప ఎప్పుడు అడిగినా నాకు కొబ్బరి చట్నీ కావాలి మమ్మీ, నేను టమాటా చట్నీ కూడా ఉంది ఇంట్లో కానీ తినలే పాప, అసలు వద్దన్నది. అందుకోసమని ఇంకా మళ్ళీ ఎందుకులే అనేసి ఆయనతో ఒక 2 దోశలు కూడా తినేది మళ్ళీ లంచ్ టైంలో అనేసి
చట్నీ అయితే చేయాల్సి వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా నేనైతే ఇక్కడ ఇంకా దోశలు అయితే నాది వేసాను కదా, ఇక్కడ కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితేనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్, మాకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్కి అయితే, ఓకేనా. ఇక్కడైతే మా ఆయనకైతే ఇంకా నేను దోశ వేసి కొబ్బరి చట్నీ ఇచ్చేసి, ఇంకా టమాటా చట్నీ అండి, ఇది టమాటా చట్నీతో ఇచ్చేసాను. ఇంకా తనైతే టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్, తను తిన్నారు. ఇంకా నేను కూడా ఇక్కడ పెట్టుకున్నానండి వేరే ప్లేట్లో. ఇదైతే మా ఆయనకి ఇచ్చేస్తున్నా ఈ ప్లేట్. ఇంకా అక్కడ చిన్న ప్లేట్ ఉంది కదా, అందులో అయితే నేను తింటున్నానండి. అది మాత్రం నా ప్లేటు. నేను ఒక 2 తింటానండి, అంతకు మిక్కిలి కూడా ఎక్కువ ఏం తినను ఫ్రెండ్స్. 2 కాదండి 3 పడ్డాయి, కానీ ఇంకొకటి నెక్స్ట్ మళ్ళీ మా ఆయనకి ఇచ్చేసానండి రిటర్న్ తినలేక. అవునవును, జస్ట్ అలా వేసాను చూడడానికి. 2 తిన్నాను, నెక్స్ట్ మా ఆయన తిన్నారు, మళ్ళీ నాకు ఎక్కువ అయిపోయింది అనేసి. ఈ దోశలు టిఫిన్ కంటే అన్నం తింటేనే నాకైతే ఎందుకో మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్, అందుకే నేను టిఫిన్స్ ఎక్కువ తినను. మా ఆయన అయితే ఒకప్పుడు టిఫిన్ తినకుండా అస్సలు ఉండలేరు, వాళ్ళ మమ్మీ చేస్తుండే రోజు టిఫినే తింటుండే. వాళ్ళకి ఈ టిఫినే అలవాటు ఉంటుండే ఫ్రెండ్స్. ఇంకా ఎప్పుడైతే అన్నం అలవాటు అయిపోయిందో ఇప్పుడు ఏమంటుండు, టిఫిన్ వద్దమ్మా అన్నం చేస్తేనే చెయ్యి అంటాడు. అన్నం తింటేనే తిన్నట్టు అనిపిస్తుంది అంట. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ నచ్చితే లైక్ చేయండి.